ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం పివి రావు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు తుళ్లూరి శివయ్య ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేధావి ఒక నాలెడ్జ్ సింబల్ అంటే అంబేద్కర్ గారని ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కొనియాడుతుంటే మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ మా తెలుగు రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ గారి జయంతిని ఒక వర్గమో ఒక కులం వాళ్ళకే ప్రత్యేకంగా జరుపుకోవటం చాలా బాధాకరంగా ఉంది. అయ్యా ఈ రోజైనా కానీ ప్రతి ఒక్కరు కళ్ళు తెరవండి. ఈరోజు అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని త్యాగం చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు అందరూ సమాన హక్కు కోసం ఓటు హక్కుని ఓటు హక్కుని కల్పించారు. ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు రాజకీయంగా ఈరోజు ప్రతి గడపకు మీ గడప తొక్కుతున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్షాన్ని మర్చిపోవద్దు. ఒక అంబేద్కర్ గారు అంటే ఒక కులానికో ఒక మతానికో అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక కులాని కోసమే కష్టపడాల. నా దేశ ప్రజలందరూ సమాన హక్కు కావాలి, నా దేశ ప్రజలందరూ సమానంగా ఉండాలని ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో కల్పించారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ గారు కానీ ఒక కులానికి చేస్తున్న తప్పటి ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు కళ్ళు తెరవాలి. అయా ఉద్యోగస్తులారా లేదంటే ప్రపంచ మేధావులారా చాలా మంది మీరు ఒకసారి గుర్తించండి. ఈ ఒక్కళ్ళు ఒక పండగ వాతావరణం సృష్టించాలి. ఒక గ్రామాల్లోనూ ఒక పట్టణాల్లో కూడా ఒక 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 పండుగ అయితే ఎలా చేస్తామో ఒక క్రిస్టియన్ కానీ ఒక క్రిస్మస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ మనం ఎలా చేసుకుంటామో ఆ మహానుభావుడు పెట్టిన భిక్షతోనే ఈరోజు మనం ఇలాగ బతుకుతున్నాము. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని జయంతి వేడుకలు ప్రతి గ్రామంలో ఘనంగా నియమించి ఘనంగా అతనికి నివాళులు అర్పిస్తేనే అతనికి ఆత్మశాంతి జరిగింది తప్పితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓటు హక్కు అనేది కానీ ఒక ప్రపంచంలో మనకి ఒక దళితులకి కాకుండా అందరికీ సమానంగా నాకు ఓటు హక్కు కావాలని తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి పోరాడిన వ్యక్తిని గుర్తుంచుకోవాల్సిన ఆ విషయం ఉంది. అలాగే మహిళలకి చట్టసభల్లో మహిళలకి హక్కు కావాలని, అలాగే ఎక్కువ పని వర్క్ చేస్తుంటే తక్కువ ఇన్ని గంటలేనని తక్కువగా కుదించిన వ్యక్తి మహానుభావుడు. అలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా మేలు చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు అనే వ్యక్తి అందరూ వాడుగా గుర్తించాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక గ్రామంలో ప్రతి కాకుండా పట్టణాలు కూడా విద్యావంతులు కానీ ప్రతి ఒక్క ఎవరైనా సరే మన అంబేద్కర్ కానీ ఒక మహానుభావుడిగా ప్రపంచ మేధగా గుర్తించి ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి జయంతిని ఒక పండగ వాతావరణంగా జరుపుకొని ఆ మహనీయునికి ఘన నివాళులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నర్సరావుపేట పట్టణంలో మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల నుంచి జిల్లా కార్యదర్శుల నుంచి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం రాబోయే తరంలో కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ అంబేద్కర్ గారు చేసిన మేలులు ప్రతి ఒక్కరికి తెలుపుకొని మేము కూడా రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇంకా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా మేము అభివృద్ధి చెందడానికి మేము ప్రతి ఒక్కరు కూడా కోడుగట్టుకొని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని అంబేద్కర్ గారు చేసిన విధానాలను ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నుండి కూడా మళ్ళీ పట్టణ స్థాయి కూడా అందరూ తెలిసి మనం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము ముందుకు పోతామని ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఓటు హక్కు ఇచ్చింది కూడా అంబేద్కర్ గారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులను అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన వారందరికీ మరి ఒకసారి జై భీమ్, జై మాల. నా పేరు తుళ్లూరి శివయ్య, పివి రావు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడిని.